చట్నీ తయారీ కోసం కాకరకాయలను చెక్కు తీసి చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. కాకరకాయల్లో 1 స్పూన్ ఉప్పు వేసి కాస్తంత మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి 10 నిమిషాలు పక్కనుంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత కాకరకాయల్ని చేతితో గట్టిగా పిండి ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఈలోగా మిక్సీ జార్ లో 15 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్స్ కారం పొడి, కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కాకరకాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి కదా, వీటిని వేరొక బౌల్లో తీసుకొని 5 నుంచి 6 రెమ్మల కరివేపాకుని ఆయిల్లో వేసి కరివేపాకు వేగాక కాకరకాయలున్న బౌల్లో వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం వేసి కాకరకాయలను నలుపుతూ అన్ని కలిసేలాగా కలుపుకుంటే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ. వేడి వేడి రైస్ లో 4 చుక్కల నెయ్యి తగిలించి ముద్దలో కమ్మదనాన్ని ఆస్వాదిస్తూ తినేంత రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి, మీరు ఇదే చెప్తారు, సూపర్.